రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మిగతా శాఖలలో ఏదైతే అలవి కాని హామీలు ఏదైతే చేసిందో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా మోసం చేసిన సందర్భం ఇవాళ తెలియదలుచుకున్నాం. ఎప్పుడైనా సరే ఆర్టీసీ బస్సు ఒకటి నడుస్తుంటే మినిమం ఒక బస్సుకు 6 స్టాఫ్ ఉంటారు. ఇవాళ అన్ని ప్రైవేట్కి చేయడం వల్ల ఆ స్టాఫ్ అంతా ముందు ఇప్పుడున్న స్టాఫ్ అంతా కొన్ని రోజుల తర్వాత బస్సులు పెరగడం వల్ల రిక్రూట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఒక పక్కనేమో మేము 3350 పోస్టులు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అయితే క్యాబినెట్లో తీర్మానం చేసిర్రో ఆ రోజు మాత్రం సంబరాలు చేసుకోమని చెప్పిర్రు. ఇవాళనేమో దొంగచాటుగా వెనక నుంచి 5-6 డిపోలను ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. యాక్చువల్గా ఏదైతే బస్సులు ఎక్కడి నుంచి అయిందా లీజుకు తీసుకుంటే ఒక డ్రైవర్ను పెట్టుకుంటారు తప్ప, కానీ వీళ్ళు చేస్తున్న పద్ధతి ఏంటంటే దాన్ని మెయింటెనెన్స్తో సహా మెకానిక్ కావచ్చు, ముందు టీమ్స్ ఏర్పాటు చేసి కండక్టర్ పోస్టులు కూడా తీసేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విధంగా డిపోలు ముందుగా వాళ్ళకి ఇవ్వడం, తర్వాత వాటికి సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరంగా అమ్మేయాలనే ఒక దురాలోచనతోటి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన ఉండి ఖచ్చితంగా వాళ్ళ తరఫు నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య చాలామంది ఈ ఆర్టీసీ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ ఉండరో వాళ్ళందరి మీద రకరకాల కేసులు పెట్టుకుంటూ సస్పెన్షన్లు చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పక్షాన ఉంటాం. ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళతోటి మాట్లాడతాం. వాళ్ళ తరఫు నుంచి తెలంగాణ ప్రజానికం అంతా కూడా వాళ్ళు ఎమ్మడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్టీసీ ఏదైతే మెకానిక్లు ఉంటారో గ్రామాల్లో చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్లకు ఉపాధి కోల్పోయేటట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో కార్మికులను కూడా పొట్టునగొట్టినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అంశాల విషయంలో మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సంసిద్ధులు కావాలని, దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. యాక్చువల్గా ఆర్టీసీలో ప్రధానమైన ఇన్పుట్, ప్రధానమైన ఆస్తి బస్సే. సో బస్సుల్ని మీరు ఉన్న వ్యవస్థల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బస్సుల్ని మీరు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇంకా వ్యవస్థ మీ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు మీ అందరికీ తెలియజెప్పాల్సిన క్లియర్గా ఏంటంటే ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో తీసుకొస్తున్న ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్ని ఇందాక మిత్రులు శేషుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక కండక్టర్, ప్రస్తుతానికైతే కండక్టర్ ఒక్కడే ఆర్టీసీ ఎంప్లాయీ ఉంటుండు. మిగతా మొత్తం నిర్వహణకు సంబంధించిన ఎవ్రీథింగ్, రిపేర్ కానీ, శ్రామికులు కానీ, లేకపోతే డ్రైవర్ కానీ, లేకపోతే ఇతరత్ర టు ఎన్ ఎక్స్టెంట్ వరంగల్ డిపోలో అయితే డిపో మేనేజర్ను కూడా సైడ్కి జరిపిస్తున్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇది పక్కా ఒక ప్లాన్ ప్రకారంగా ఫేజ్డ్ మేనర్లో ఒక 5-6 జిల్లాల్లో దీన్ని చేసి ఆ తర్వాత ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది. ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదంటేనే దాని అర్థం ఏంటంటే ఇంకా ఆర్టీసీలో నీకు బస్సులే సొంతం లేనప్పుడు ప్రైవేట్ బస్సు పెట్టుకున్న తర్వాత దాని మీద ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరే ఎక్కడ కదా, వాళ్ళు కిలోమీటర్ రూపంలో వాళ్ళు నీ దగ్గర అద్దె వసూలు చేసుకుంటారు వాళ్ళు. సో ఇందులో మీరు చెప్పిన విధంగా ప్రభుత్వ వాదన తొండి వాదన, మొండి వాదన తప్పితే దీన్ని దొడ్డిదారిన ఆర్టీసీని ప్రైవేటీకరించడమే. ఆ రోజున మేము కూడా తెచ్చినాం, ఎలక్ట్రిక్ బస్సెస్ తెచ్చినాం. దేన్ని తెచ్చినాము? ఒక సదుద్దేశంతో కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్ వరకు పెడుతూ వాటికి సంబంధించిన డిపో ఏదైతే ఉందో ఆ డిపో కింద పనిచేయాలి. అక్కడ డిపో మేనేజర్ మనోడే, డిపో సంబంధించిన సూపర్వైజర్ మనోడే, మళ్ళీ తర్వాత దానికి సంబంధించిన ఇతరత్ర వ్యవస్థ మందే, అక్కడి నుంచే నడవాలి, రూట్ మనమే చెప్తాం, టికెట్ ధర మనమే నిర్ణయిస్తాం, ఇవన్నీ కూడా మనమే చేసినాం. ఇవాళ స్లోగా మీరు అసలు డిపోనే ఎత్తేసేస్తే, డిపోని మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు మొత్తం. ఇప్పుడు వరంగల్ డిపోకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పక్కన వేరే డిపోలకి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. రేపు
హైదరాబాద్ డిపో 1 జరగబోతా ఉంది. ఇంకొక వారం రోజుల్లో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ డిపో 2కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. సో స్లోగా ఏమవుతుంది, ఎక్కడ ఖాళీలు నింపకుండా ఉండి దీన్ని జరిపి కొంత పార్ట్ మొత్తం కూడా ప్రైవేట్కి బాజాప్తుగా హైవే వేసినట్లుగా అయిపోతుంది. డెఫినెట్గా మేము అదే అన్నాం కదా. ఇప్పుడు మేము ఒకటేమో సంస్థ ఆర్టీసీ అనేది కేసీఆర్ గారు కూడా గతంలో అనేకసార్లు చెప్పారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఆర్టీసీకి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ నుంచి అలొకేషన్ చేసి మేము ఆర్టీసీని నడిపినాం. సో ఆ ఆబ్లిగేషన్ నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఒకటేమో మీరు మహాలక్ష్మి స్కీమ్ ఒకటే చెప్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినాం అంటున్నారు. ఆర్టీసీ లాభాల్లోకి రావాలంటే అసలు టికెట్ ఇన్కమ్ ఉండాలి కదా. నువ్వు టికెట్ ఇన్కమే లేకుండా నువ్వు ఫ్రీగా చేసిన తర్వాత అది కూడా సర్టన్ రూట్సే, మేము దానికి మహిళల కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన దాన్ని మేము కాంట్రడిక్ట్ చేస్తలేము. మహాలక్ష్మి పథకం ద్వారా నువ్వు ఆర్టీసీని ఎట్లా లాభాల్లోకి తీసుకొచ్చినావు ఇవాళ వరకు సంవత్సరం రోజుల్లో ఒక క్యాలిక్యులేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పమనండి. ఒక్క బస్సు మేము కొన్న తర్వాత, మేము ఆర్డర్ చేసి మేము కొన్న తర్వాత సొంతంగా మీరు ఒక ఆర్టీసీ బస్సును కొన్నారా? మేము ఇచ్చిన ఆర్డర్లు, మేము చేసిన పేమెంట్లకి విడతల వారీగా వచ్చిన బస్సులు లాస్ట్ డిసెంబర్ జనవరి జెండాలు ఊపిరు చివరికి వచ్చిన బస్సులు మేము ఆర్డర్ ఇచ్చిన, ఆ తర్వాత ఒక్క డీజిల్ బస్సు వచ్చిందా? మీరు ఇప్పటికి చూస్తున్న క్రీమ్ కలర్ బస్సులు కొత్త అయితే ప్రతి జిల్లాలో తిరుగుతున్నాయో ఎక్స్ప్రెస్ల రూపంలో, సూపర్ డీలక్స్ రూపంలో అన్నీ 650 డీలక్స్ బస్సులు. ప్రజల సమస్య కోసం అని చెప్పి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ముందు కురుకుతాం. కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు, కలిసి రాని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. మేమేం చేసేది? ఇప్పుడు బలోపేతం చేశారా? సంవత్సరం రోజులుగా మరి వాళ్ళకి ఏదైనా టానిక్ తాపించి వాళ్ళ బలవంతంగా తయారు చేశారా? ఎవరైనా ఒక్క రిప్రజెంటేషన్ అన్న తీసుకున్నారా? దీన్ని అదే అనేది. ఇప్పుడు ఆ రోజున మీరు ఆరోపణలు సంవత్సరం రోజుల క్రితం వాళ్ళు చేసిన ఆరోపణని ఇవాళ మీరు గుర్తు చేస్తున్నారు కదా. ఈ సంవత్సరం రోజుల్లో మీరు బలోపేతం చేశారా, లేకపోతే వాళ్ళని కూడా మలుచుకొని లోపల పెట్టి ఇందాక మేము ఎప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేయలేదు. ఆర్టీసీలో ఉన్న కార్మికులను, ఉద్యోగులను కూడా ఎప్పుడు నిర్వీర్యం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సార్, మీకు బస్ బాడీ అనే దానికి సంబంధించిన ఇది వాస్తవాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. బస్ బాడీ ఎప్పుడు చేసుకుంటుంటుంది తెలుసా? గతంలో ఓల్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఓన్లీ చాసీస్ కొనుక్కొని ఆర్టీసీ తన సొంతంగా బస్ బాడీ నిర్మాణం చేసేది. ఇవాళ బస్సుల్ని డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. దట్ ఈజ్ మోర్ ఎకనామికల్ దాన్ బయింగ్ ఎ చాసీస్ అండ్ మేకింగ్ ద బాడీ ఫర్ ద బస్. సో అందుకని చెప్పి బస్ బాడీ అనేది కాలగర్భంలో కలిసిపోవడానికి కారణం టెక్నాలజీ. ప్లస్ ఎవరైతే మన అశోక్ లీలాండ్లో లేకపోతే ఇతరుల్లో ఉన్నారో, మనకు బస్సులు 650 బస్సులు కొంటే బస్సులే డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసి ఎవ్రీథింగ్ ఇది చేసి ఇస్తున్నారు. ఏసీ కావాలంటే ఏసీ, నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ. ఇవాళ బస్ బాడీకి అంతకుముందు గతంలో పాత ప్రాక్టీస్ అది, చాసీస్ కొనుక్కొని బస్సులు బిల్డ్ చేసేది. ఆ టెక్నాలజీ లేనప్పుడు బస్ బాడీ సంబంధించింది నిర్వీర్యం అయింది. సో అయినా సరే మేము మాత్రం ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ మా డిమాండ్ కూడా ఏంటంటే, మీరు బలోపేతం చేయాల్సిన దగ్గర ప్రైవేట్కి డిపోలు అప్పచెప్తున్నాం అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది చేయలేదు కదా మేము. సో దీని మీద కలిసి వచ్చే ఫోర్సెస్ అందరితో కూడా మేము కొట్లాడతాం. అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలకి ఏదో ఒక రూపంలో డెఫినెట్గా నడ్డి విరుస్తారు. ఏమండి? మీకు విషయం చెప్తున్నాం మేము, అసలు మా సొంత లాభం ఏమున్నది? ఇప్పుడు నేను 4 ఏళ్ళు మంత్రిగా ఉన్నా, నేనేమన్నా ఒక బస్సు కొనుక్కున్నానా, ఓ బస్సు పెట్టుకున్నానా, లేకపోతే ఓ డిపో తీసుకున్నానా, లేకపోతే ఇంకోటి చేసినా, ప్రైవేట్ ట్రావెల్ నడిపినా? మేము సంస్థకు సంబంధించిన ఏమైనా యాక్టివిటీ చేసినామా? మీకు చెప్తా ఉన్నాం, ఉన్న డిపోలు అన్నింటినీ కూడా ప్రాఫిట్ 97కు 97 డిపోలు నష్టాలను నడుస్తున్న వాటిని 22 డిపోలు లాభాల్లోకి తీసుకొచ్చాను నేను. 22 డిపోస్ ఐ హావ్ బ్రాట్ ఇన్ టు ప్రాఫిట్. ఇవాళ డిపోల ప్రాఫిటబిలిటీ అనేదే అసలు ఆడిటింగ్ జరుగుతలేదు. రీజన్ ఏంటంటే ఆటోమేటిక్గా నీకున్న టికెట్ మీద ఆదాయం పోయింది.
సరే దానికి నువ్వు మహాలక్ష్మి స్కీమ్ అని పేరు పెట్టు, ఇంకోటి పెట్టు. మేము ప్రతి నెల రివ్యూ చేసినాం. రివ్యూ చేసి దానికి సంబంధించిన టికెట్ ఆదాయం పెరగటం కోసం, ఓఆర్ పెరగటం కోసం, ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేషియో, ఓఆర్ పెరగటం కోసం, లేదా ఇతర ఆదాయాలు పెరగటం కోసం కార్గో పార్సల్ సర్వీస్ లాంటివి కూడా మేము చేసినాం. యాజ్ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, యాజ్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆర్టీసీని బలోపేతం చేయాలి, ఇది ప్రజల ఆస్తి అని చెప్పి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చేసే ఏది బట్టగాల్చి ముఖం మీద వేసి 6 రోజులు పోయినాయి, సంవత్సరం తర్వాత కూడా మీకు ఇంకా అయ్యే మాటలు చెప్తే ఎట్లా? మీరు కదా ప్రభుత్వాన్ని నడుపుతున్నది. మీరు నడుపుతున్న సమయంలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సమాధానం చెప్పాలి. దీన్ని మేము డెఫినెట్గా అడ్డుకొని మేము ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి సంఘీభావం కూడా మేము పోరాటం చేస్తాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.